హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు టమాటాలతో సింపుల్గా చారు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వర్షాలు పడుతున్నప్పుడు కానీ చలికాలం కానీ ఒంటికి చాలా బాగుంటుంది. వేడివేడిగా మనకు జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు ఇందులో మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి పోసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇది ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కగానే ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత ఒక 10 వెల్లుల్లి, అర స్పూన్ జీలకర్ర, ఒక 10-12 మిరియాలు, ఇవన్నీ ఇలా కచ్చా పచ్చా దంపుకొని ఇది వేసుకోవాలి. ఇది కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 టమాటాలు ఎర్రగా పండినవి మీడియం సైజువి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇవి వేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి టమాటా కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు కొంచెం మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలి. ఉడికే వరకు మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా ఉడికితే మనకు మిరియాల పొడి, వెల్లుల్లి, జీలకర్ర అది అంతా మసాలా అంతా మనకు బాగా వచ్చేస్తుంది. ఇలా ఉడికినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఈ టమాటో చారు మనకు వర్షాలు పడుతున్నప్పుడు, చలికాలం చాలా మంచిది హెల్త్కి. ఇందులో మిరియాలు ఉంటాయి, సింపుల్గా అయిపోతుంది. వెల్లుల్లి ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేడివేడిగా ఈ టమాటో చారు పోసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటో చారు రెడీ.